మీరు చెప్పిన చోటుకి మెడిసిన్ ఆన్ టైంకి వస్తుంది. అట్ ద సేమ్ టైం నాకు రావాల్సింది డిలే చేయకండి. డోంట్ బోదర్ అబౌట్ ఇట్. నీ పార్సిల్లోనే నీకు రావాల్సింది కూడా ఆన్ టైం వస్తుంది. అది ఓకే, కానీ మీ రెసిపీ సీక్రెట్ ఏంటో చెప్పొచ్చు కదా. ఏం చేస్తున్నావురా? ఇప్పుడే ఆర్డర్ పడితే కస్టమర్ లొకేషన్కి వచ్చా. ఎక్కడా? మా ఆజోన్లోనే, ఆపుతూ ఊరు బయట. ఓ అవునా? చూస్తుంటే పెద్దగా ఎవరు ఉన్నట్టుగా లేరు ఇక్కడ. ఎవరైనా ఉంటే ఏంది, లేకుంటే ఏంది? మళ్ళీ ఏమైనా ప్లాన్ చేస్తున్నావా? అదేం లేదురా. ఉంటే మానుకో. అదేం దొంగ బుద్ధిరా నీకు, దొంగతనం చేయటం? నేనేం దొంగతనం చేయాల, నాకు దొంగ బుద్ధి లేదు. జస్ట్ పార్సిల్ ఏముందా అని చూస్తా అంతే. కస్టమర్కి తెలియకుండా చూసినా తీసినా అది దొంగ బుద్ధే. ఎవరికైనా తెలిసినా నువ్వు దొంగవనే అంటారు. ఇప్పటికే నీ మీద చాలా కంప్లైంట్లు ఉన్నాయి. జాబ్ మింగిద్దిరా. వచ్చు, పోతే పోని. ఇదేమన్నా గవర్నమెంట్ జాబా బాధపడడానికి? ఇది కాకపోతే ఇంకోటి. ఇంకెన్ని మారుతావురా? ఇలా జాబులు చూసుకునే బదులు నీ బుద్ధి మార్చుకోవచ్చుగా. నేను మార్చుకుంటాలే కానీ కస్టమర్ డోర్ ముందున్నా. ఇప్పటికైతే నువ్వు తెంగి. సార్, నేను డెలివరీ బాయ్ సార్. పార్సల్ పికప్ ఒకటి పెట్టారు కదా. చుట్టుపక్కల ఎప్పుడూ చూడలేదు. ఏరియా కొత్తనా? అవును సార్. జాగ్రత్త. ఓటీపీ అడగ సార్. ఓటీపీ 0106. అమ్మా. రేయ్, జాగ్రత్త అని చెప్పాగా తమ్ముడు. ఎస్ సార్. తీసుకొని థ్యాంక్ యూ సార్. అయ్యా, పడిపోయింది. డ్యామేజ్ ఉంది. లీక్ అవుతుంది. ఏంటబ్బా ఇది? హలో హలో, ఎవరైనా ఉన్నారా? హలో. ఎవర్రా మీరు? నన్ను ఎందుకు కట్టుబడేశారా? ఎవడైనా మాట్లాడండిరా రే. హలో హలో. నీ అబ్బా మాట్లాడవేంట్రా? సార్ మీరా? ఏంటి సార్ నన్ను ఎట్లా కట్టేశారు? నేనేం చేశాను సార్? పైగా చేతిలో కత్తి ఏంటి సార్? తెలీదా? నువ్వేం చేసావో నీకు తెలీదా? అయ్యో నిజంగా సార్, నేనేం చేయలేదు సార్. ముందు ఈ కట్లు ఇప్పండి సార్. ఇప్పుతా కానీ నిజంగా నువ్వేం చేయలేదా?
అయ్యో నిజంగా సార్ నేనే తప్పు చేయలేదు సార్. అవునా? మరి నా పార్సిల్? అయ్యో సార్ మీ పార్సల్కి ఏం కాలేదు సార్, నన్ను నమ్మండి సార్. అందుకే జాగ్రత్త అని ముందే చెప్పాను కదా. అయినా పార్సిల్కి ఏం కాలేదంటున్నావు, అందులో ఏముందో చూసావా? అయ్యో లేదు సార్, నాకు అలాంటి అలవాటే లేదు సార్. అయితే ఓకే, మరి దాని రేట్ ఎంతో తెలుసా? అయ్యో సార్ దాని లోపలే ఉందనే తెలియదు సార్, ఇంకా నాకు ఆ రేట్ ఎలా తెలుస్తుంది సార్? ఓ, అది తెలీదా? నిజమే కదా, నేను చెప్తారా దాని రేట్ ఎంతో. 10 లక్షలు రా, 10 లక్షలు. 10 లక్షల సరుకు నాశనం చేసి ఏంట్రా నాటకాలు దింగుతున్నావు? మా అసలు నిన్ను ఇలా కాదురా. అరే ఈ గ్యాప్లో నాకు ఒక ఐడియా వచ్చిందిరా. నిన్ను చంపితే నాకేమొస్తుంది? నా లాస్ ఎలా కవర్ అవుద్ది? అదే నిన్ను యూజ్ చేసుకున్నాను అనుకో, నా లాస్ కవర్ అవుద్ది, ప్రాఫిట్స్ కూడా వస్తాయి. నేనేం చేయగలను సార్, ఆఫ్టర్ ఆల్ డెలివరీ బాయ్ గారిని. మీ లాస్ నేను ఎలా కవర్ చేయగలను సార్? ప్లీజ్ సార్ మీ కాళ్ళు మొక్కు మరీ నేను దండం పెడతాను జరిగిన దానికి. ప్లీజ్ నన్ను వదిలేయండి సార్. అరే ఎందుకు ఏడుస్తున్నావురా? నువ్వు చెయ్యగలవు, నా లాసెస్ని ప్రాఫిట్స్గా చేంజ్ చెయ్యగలవు. ఎలాగో చెప్తా. యావరేజ్గా నీ బాడీ పార్ట్స్, నీ కళ్ళకు 1 లక్ష, నీ హార్ట్కి కూడా గట్టిగా డిమాండ్ ఉంటుంది రోయ్. ఈవెన్ నీ కిడ్నీస్కి 2 లక్షలు వస్తాయి. లివర్ ఉంది, అండ్ అది నీకు తప్ప ఇంకెవరికి పనికిరాదు. ఓవరాల్గా నీ బాడీ మీద 2 crores బిజినెస్ ఉంది. ఇలా నీ ఆర్గన్స్ అమ్మామంటే ప్రాఫిట్స్ ఖచ్చితంగా వస్తాయి. సార్ సార్ ఆర్గన్స్ అమ్మటం ఏంటి సార్? ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి సార్. అరే ప్రాఫిట్స్ వస్తాయంటే పారిపోతానంటావేంట్రా? నా మాట మీద నమ్మకం లేదా? అరే మన బాడీయే మన ట్రెజర్ రా. కనీసం ఒక్కొక్క బాడీకి 2 కోట్లు వస్తాయి తెలుసా నీకు? ఇంతకీ నీ బ్లడ్ గ్రూప్ ఏంటి? పర్లేదులే, నేను తెలుసుకుంటా. అది చెప్తా, ఓ పాజిటివ్ సార్. ఓ నైస్, యూ డిజర్వ్ బెటర్. ఇంకో కోట్ ఎక్స్ట్రా వస్తుంది తెలుసా? సర్లే నీకోసం ఒకటి తెస్తా, ఆగు. సార్ 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 ఎక్కడికి సార్? సార్ నేను మళ్ళీ చులుపు కట్టలు పిక్కుని పారిపోవాలి. దీనికి లాగేసాడు. చెయ్యి ఎటువంటి నటి దారింది.